5 సార్లు టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ ఆరోసారి టైటిల్ సాధించబోతుందా? సాధించడానికి ఎంత ఛాన్స్ అనేది ఉంది? వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టర్ ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసేద్దాం. ఎప్పుడో ఐపీఎల్ ఆక్షన్ టైంలో చూసాము, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. బ్యాటర్స్ బెవన్ జాకబ్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఆల్రౌండర్స్ అర్జున్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, నమాన్ధీర్, రాజ్ బావా, విల్ జాక్స్. వికెట్ కీపర్స్ వచ్చేసి రాబిన్ మిన్స్, రియాన్ రికల్టన్, షిర్జిత్ కృష్ణన్. బౌలర్స్ అల్లా గజన్ఫర్ లేడు, రీప్లేస్మెంట్గా ముజీబుర్ రహమాన్ తీసుకున్నారు. అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, కరణ్ శర్మ, లిజార్డ్ విలియమ్స్, రైస్ టాప్లీ, సత్యనారాయణ రాజు, ట్రెంట్ బోల్ట్, విఘ్నేష్ పుత్తూర్. సో ఇది వాళ్ళ స్క్వాడ్. ఇంకా స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా వీళ్ళ స్ట్రెంత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. బ్యాటింగ్ గురించి చూస్తే ముంబై ఇండియన్స్లో ఇండియన్స్ ఉండడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళ ఫారిన్ రిసోర్సెస్ చక్కగా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది, అటు ఇంపాక్ట్ ప్లేయర్లోను ఇటు మెయిన్ 11లోను. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే దేర్ ఆర్ టాప్ 3 జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. దట్ ఈస్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్. ఇంకా ఆ ముగ్గురికి సపోర్ట్గా మిచెల్ శాంట్నర్, ముజీబుర్ రెహమాన్ ఉన్నారు. కావాలి అనుకుంటే తిలక్ వర్మ బౌలింగ్ వేయగలడు, విల్ జాక్స్ బౌలింగ్ వేయగలడు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్వేస్ బౌలింగ్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 కూర్పు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ ఓపెన్ విత్ రియాన్ రికల్టన్ / విల్ జాక్స్. నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రాబిన్ మిన్స్, నెంబర్ 7లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 8లో దీపక్ చాహర్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 11లో ముజీబుర్ రెహమాన్. ఇంకా వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ చాయిసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక బ్యాటర్ కావాలి అనుకుంటే నమన్ధీర్ లేదా రాజ్ బావా వచ్చే అవకాశం ఉంది. ఒక ప్యూర్ బౌలర్ కావాలనుకుంటే కరణ్ శర్మని ట్రై చేసే అవకాశం ఉంది. నా పర్సనల్గా అయితే వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ చాయిసెస్ అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ బౌలింగ్లోను బ్యాటింగ్లోనూ ఉన్నాయి. ఇక్కడ 3 సీమర్స్ ప్లస్ హార్దిక్ పాండ్యా, 2 స్పిన్నర్స్ ఉన్నారు. కావాలి అనుకుంటే తిలక్ కెన్ బౌల్, విల్ జాక్స్ కెన్ బౌల్. టోటల్ 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే క్రికెట్ టర్మీలో చెప్పాలంటే గేమ్ చేంజర్ లేదా ఒక వారు వన్ సైడ్ చేసే ప్లేయర్. ఈ టీంలో హార్దిక్ పాండ్యా నో డౌట్, సూర్య ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఈ టీంకి హార్దిక్ పాండ్యా ఈజ్ మై ఎక్స్ ఫ్యాక్టర్. వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీక్నెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు. వన్స్ బుమ్రా రికవరీ అయితే ఇదొకటే వరీగా ఉంది. వీక్నెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు, కాకుంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటంటే హౌ విల్ రోహిత్ శర్మ పర్ఫార్మ్ అండర్ ది క్యాప్టెన్సీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. అసలు హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఎలా చేస్తారు, అది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 80 to 90% ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 10% ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్క్వాడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.